మిల్క్ టీత్ ఫార్ములా ఇన్ చైల్డ్హుడ్ ఆఫ్ హ్యూమన్ అన్నమాట. వీటిని మనం టెంపరీ టీత్ అంటాము. ఓకేనా. తర్వాత అనేది అంటే ఊడిపోయే దంతాలు అనమాట. టెంపరీ, నాట్ పర్మనెంట్. ఓకేనా. 4 టైప్స్ ఆఫ్ టీత్స్ అనేవి మన బాడీలో ఉంటాయి. అంటే మన యొక్క మౌత్ భాగంలో ఉంటాయి అన్నమాట. నోటి భాగంలో 4 రకాల దంతాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఇందులో ఈ 4 రకాలు ఏంటంటే, ఒకటి ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మొలార్స్ అన్నమాట. ఓకేనా. అంటే దవడ భాగం ఏదైతే ఉందో హాఫ్ ఆఫ్ జా తీసుకుంటాం అనమాట. సో ఈ 4 టైప్స్ చూసుకుంటే, ఐ అంటే ఇన్సిజర్స్, సి అంటే కెనైన్స్, పి అంటే ప్రీమోలార్స్, ఎం అంటే మొలార్స్. మొలార్స్కి ముందుగా వచ్చేదాన్ని ఏమంటామంటే ప్రీమోలార్స్ అంటాం అన్నమాట. ఓకేనా. సో వీటిని ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మొలార్స్ అన్నమాట. సో ఇప్పుడు ఇన్సిజర్స్ ఎన్ని ఉన్నవి? 2 ఉన్నాయి. కెనైన్స్ ఎన్ని ఉంది? 1 ఉంది. ఇక్కడికి మనం 3 అవుతుంది. నెక్స్ట్ ప్రీమోలార్స్ 0 అండ్ మొలార్స్ 2. 2 + 1 3, 3 + 2 5 అనమాట. ఇక్కడ 5 వేస్తున్నాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. 2 + 1 3, 3 + 2 5. సో ఈ వచ్చిన 5ని మనం డబల్ చేస్తున్నాం అనమాట. 5 2s 10 అంటే 5 రోజుల 10. 5 2s 10 5 రోజుల 10 అంటే సో కంప్లీట్ దీన్ని మనం డబల్ చేస్తున్నాం మళ్ళీ. సో 20 అనమాట. అంటే చైల్డ్హుడ్ స్టేజ్లో మనకి ఎన్ని టీత్స్ ఉంటాయంటే 20 బాల్య దశలో అనమాట. నెక్స్ట్ సేమ్ యాస్టీజ్ అడల్ట్ టీత్. వీటిని ఏమంటామంటే పర్మనెంట్ టీత్ అంటాం. ఓకేనా. పర్మనెంట్ టీత్ అంటాం. సేమ్ ఇందులో కూడా దవడ యొక్క భాగాన్ని సగం తీసుకుంటాం, హాఫ్ ఆఫ్ ది జా అనమాట. ఇందులో కూడా ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మొలార్స్ అనేవి ఉంటాయి. ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో సేమ్ ఐసిపిఎం అనమాట. 2 + 1 3, 3 + 2 5, 5 + 3 8. ఇక్కడ 8ని డబల్ చేస్తున్నాం. 8 2s 16. 2 + 1 3, 3 + 2 5, 5 + 3 8. ఇక్కడ దీని సేమ్ 8ని డబల్ చేస్తున్నాం. 8 2s 16. ఈ 16 మనం డబల్ చేస్తే 32 అనమాట. సో మనకి పర్మనెంట్ టీత్ ఎన్ని అంటే 32 అన్నమాట. ఇది అడల్ట్ టీత్ డెంటల్ ఫార్ములా అంటే. ఓకేనా.